ఓం శాంతి. మురళీ డేట్ 9/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, జ్ఞానము అంటే జ్ఞాన సాగరుడు వినిపించేదే జ్ఞానం. ఇవన్నీ జ్ఞాన రత్నాలు. జ్ఞాన రత్నాలివ్వటానికే బాబా వచ్చారు. బాబా తప్ప జ్ఞానరత్నాలను ఇంకా ఎవరూ ఇవ్వలేరు. ఆత్మ విలువ తగ్గటానికి కారణం ఆత్మలో పట్టిన మలినం. మలినం గనక పడితే ఏ విధంగా బంగారంలో కూడా కల్తీ కలిస్తే విలువ తగ్గుతుందో, అదే విధంగా సత్యమైన బంగారంగా ఉన్న ఆత్మలో అపవిత్రత అనే మలినం కలిసింది. అందుకనే తమో ప్రధానంగా ఇంది. ఆత్మకు ఏ విలువ లేదు, శరీరానికి విలువ లేదు. ఇప్పుడు ఆత్మను శరీరాన్ని రెండిటిని యోగం ద్వారా అమూల్యమైనవిగా తయారు చేసుకుంటున్నాం. విలువ తగ్గింది అపవిత్రత వల్ల. మరలా విలువ పెరిగేది యోగం ద్వారా. మరలా ఆత్మ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. బాబా నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? బాబా ఏది చెప్తారో అది ఆచరించాలి. మోహాన్ని జయించాలి. మేము శాంతి సాగరుడు పిల్లలము అని గుర్తుంచుకోవాలి. మనం శాంతిగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటూ మన విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. అన్నిటికంటే గొప్ప శక్తి సంఘటన శక్తి. మనమందరం ఏకమతంగా ఉంటే మన కోటను ఎవరు కదిలించలేరు. సంఘటన బాగుండాలి అంటే పరస్పరం స్నేహిగా ఉండాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. స్వయం సంతుష్టంగా ఉంటూ అందరినీ తృప్తిపరచాలి. ఎవరు మన ద్వారా డిస్టర్బ్ అవ్వకూడదు. ఎవరి ద్వారా మనం డిస్టర్బ్ కాకూడదు. అప్పుడు సమూహం బాగుంటుంది. ఎవరు ఏం చేయలేరు. పరస్పరం సహయోగం ఇచ్చుకోవాలి. ఏం సహయోగం? శుభ భావన, శుభ కామనల సహయోగం. అప్పుడే సంఘటన కోట శక్తివంతంగా ఉంటుంది. సంఘటన శక్తివంతంగా ఉంటే విజయం పొందుతాము. ఏమేం చెప్పారు? మనందరి సమూహం బాగుండాలి అంటే 1 స్నేహం ఉండాలి, 2 అందర్నీ గౌరవించాలి, 3 సంతుష్టంగా ఉంటూ సంతుష్టపరచాలి, డిస్టర్బ్ చెయ్యకూడదు, డిస్టర్బ్ కాకూడదు. మనందరం పరస్పరం శుభ భావన, శుభ కామనల యొక్క సహయోగం ఇస్తూ ఉండాలందరికీ. అప్పుడే మన కోట శక్తివంతంగా ఉంటుంది. విజయాన్ని పొందగలుగుతాము. ప్రతి కర్మ యథార్థంగా ఉండాలి, యుక్తియుక్తంగా ఉండాలి. వారినే పవిత్రమైన ఆత్మలు అని అంటారు. ఎవరం మనందరం? పవిత్ర ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, బాబా మీకు జ్ఞాన రత్నాలను ఇవ్వటానికి వచ్చారు. వారు మీకు ఏదైతే వినిపిస్తారో అదంతా జ్ఞానమే. ఈ జ్ఞాన రత్నాలను జ్ఞాన సాగరుడు తప్ప మరెవరూ ఇవ్వలేరు. ప్రశ్న: ఆత్మ విలువ తగ్గిపోయేందుకు ముఖ్యమైన కారణమేమిటి?
జవాబు: ఆత్మలో మలినం చేరటం వలన దాని విలువ తగ్గిపోతుంది. ఎలాగైతే బంగారంలో ఇతర లోహాలను వేసి నగలను తయారు చేస్తే దాని విలువ తగ్గిపోతుందో, అలాగే ఆత్మ సత్యమైన బంగారం. అందులో అపవిత్రత అనే మలినం ఏర్పడినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో తమో ప్రధానమైన ఆత్మకు ఏ విలువ లేదు. శరీరానికి కూడా ఏ విలువ లేదు. ఇప్పుడు మీ ఆత్మ శరీరం రెండు స్మృతి ద్వారా అమూల్యమైనవిగా అవుతున్నాయి. పాట: ఈరోజు ఉదయమే మనస్సు ద్వారం ముందుకు ఎవరొచ్చారు? ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. స్మృతి చేసేందుకు యుక్తులు కూడా తెలియచేస్తున్నారు. పిల్లలు కూర్చొని ఉన్నారు. శివ బోళా బాబా వచ్చారు అని పిల్లలకు తెలుసు. అర్ధగంట ఏమీ మాట్లాడకుండా శాంతిగా కూర్చున్నారు అనుకోండి. శివ్ బాబా ఏమైనా మాట్లాడాలి అని మీలోని ఆత్మ చెప్తుంది. శివ్ బాబా విరాజమానమై ఉన్నారు అని మీకు తెలుసు, కానీ ఏమీ మాట్లాడరు. ఇలా అనుకోవటం కూడా మీ స్మృతి యాత్రే కదా. బుద్ధిలో శివ్ బాబా స్మృతి ఉంది. బాబా ఏమైనా చెప్పాలి అని, జ్ఞాన రత్నాలివ్వాలి అని లోపల అనిపిస్తుంది. పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలను ఇవ్వటానికే బాబా వచ్చారు. వారు జ్ఞాన సాగరుడు కదా. వారు చెప్తున్నారు, పిల్లలు దేహి అభిమానులుగా ఉండండి, బాబాని స్మృతి చెయ్యండి. ఇది జ్ఞానం కదా. ఈ డ్రామా చక్రాన్ని అంటే 84 జన్మలని బాబాని స్మృతి చెయ్యండి. బాబా ఏది తెలియచేస్తారో దానినంతా జ్ఞానము అని అంటారు. స్మృతి యాత్ర కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇవన్నీ జ్ఞాన రత్నాలు. స్మృతిని గురించి తెలియచేసే ఈ జ్ఞాన రత్నాలు చాలా మంచివి. బాబా చెప్తున్నారు, మీ 84 జన్మలని గుర్తు చేసుకోండి. మీరు పవిత్రంగా వచ్చారు, మళ్ళీ పవిత్రంగా అయ్యే వెళ్ళాలి. కర్మాతీత స్థితిలో వెళ్ళాలి. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. ఆత్మ స్మృతి బలముతో సతో ప్రధానమైనప్పుడే వారసత్వం లభిస్తుంది. ఈ స్మృతి అనే పదం చాలా విలువైనది. నోట్ చేసుకోవాలి. ఆత్మలోనే ధారణ అవుతుంది. ఈ శరీరము అవయవాలతో కూడినది, వినాశనమైపోతుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే నిండుతాయి. బాబాలో కూడా సృష్టి ఆది మధ్యంత జ్ఞాన సంస్కారం నిండి ఉంది. అందుకే వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. బాబా సవరణ చేసి అర్థం చేయిస్తున్నారు. 84 జన్మల చక్రం చాలా సహజమైనది. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తయింది. ఇప్పుడు మనం మళ్ళీ బాబా వద్దకు వెళ్ళాలి. మలిన ఆత్మ అక్కడకు వెళ్ళలేదు. మీ ఆత్మ పవిత్రంగా అవుతే ఈ శరీరం వదిలేస్తుంది. పవిత్ర శరీరము ఇక్కడ లభించదు. ఇది పాత చెప్పు,
దీనిపై వైరాగ్యం వస్తూ ఉంది. ఆత్మ పవిత్రమయ్యి భవిష్యత్తులో మళ్ళీ పవిత్ర శరీరాన్ని తీసుకోవాలి. సత్యుగంలో మన ఆత్మ శరీరం రెండూ పవిత్రంగా ఉండేవి. ఈ సమయంలో మీ ఆత్మ అపవిత్రమైపోయింది కనుక పవిత్ర శరీరం లేదు. శరీరం కూడా అపవిత్రంగా ఉంది. ఎటువంటి బంగారమో అటువంటి నగ తయారవుతుంది. ప్రభుత్వం కూడా తేలికగా ఉండే బంగారు నగలను ధరించండి అని చెప్తుంది. కానీ దాని ధర తక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీ ఆత్మ విలువ కూడా తక్కువగా ఉంది. అక్కడ మీ ఆత్మకు చాలా విలువ ఉండేది. సతో ప్రధానం కదా, ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. మలినం చేరి ఉంది, దేనికి పనికి రాదు. అక్కడ ఆత్మ పవిత్రంగా ఉంటుంది కనుక దానికి చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు 9 క్యారెట్లుగా అయిపోయినందువలన ఏ విలువ లేదు. అందుకే బాబా చెప్తున్నారు, ఆత్మను పవిత్రంగా చేసుకుంటే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఇంకా ఎవరూ ఇవ్వలేరు. బాబా చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఈ మాట కృష్ణుడెలా చెప్పగలడు? అతను దేహదారి కదా. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి అయిన నన్ను స్మృతి చెయ్యమని బాబా చెప్తున్నారు. ఏ దేహదారిని స్మృతి చెయ్యకండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఇతరులకు కూడా శివ్ బాబా నిరాకారుడు, వారిది అలౌకిక జన్మ అని అర్థం చేయించాలి. పిల్లలైన మీకు కూడా అలౌకిక జన్మనిస్తారు. అలౌకిక తండ్రి, అలౌకిక పిల్లలు. లౌకికం, పారలౌకికం, అలౌకికం అని అంటారు. పిల్లలైన మీకు అలౌకిక జన్మ లభిస్తుంది. బాబా మిమ్మల్ని దత్తత తీసుకొని వారసత్వాన్నిస్తారు. బ్రాహ్మణులమైన మనది కూడా అలౌకిక జన్మ అని మీకు తెలుసు. అలౌకిక తండ్రి నుండి అలౌకిక వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ కుమార్ కుమారీలు తప్ప మరెవరూ స్వర్గాధికారులుగా అవ్వలేరు. మనుష్యులు ఏమీ అర్థం చేసుకోలేరు. బాబా మీకు ఎంతగా అర్థం చేయిస్తారు. అపవిత్రమైన ఆత్మ స్మృతి ద్వారా మాత్రమే పవిత్రమవుతుంది. స్మృతి చెయ్యకపోతే మలినం నిలిచిపోతుంది, పవిత్రంగా అవ్వలేదు. తర్వాత శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పూర్తి ప్రపంచంలోని మనుష్యాత్మలు పవిత్రమయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళాలి. శరీరం వెళ్ళదు. స్వయాన్ని ఆత్మగా భావించటం ఏం కష్టమైన పని? వ్యాపారాలు మొదలైన వాటిలో ఉన్నప్పుడు ఆ స్థితి ఉండదు. బాబా చెప్తున్నారు, అచ్చ మిమ్మల్ని మీరు ఆత్మగా భావించలేకుంటే శివ్ బాబానైనా స్మృతి చెయ్యండి. నేను ఆత్మను ఈ శరీరం ద్వారా పని చేస్తున్నాను అని. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా అనుకోండి, నేను ఆత్మను శివ్ బాబాని స్మృతి చేస్తాను అని శ్రమ చెయ్యండి. ఆత్మ ముందు పవిత్రంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ఇదే కష్టం.
ఇందులో చాలా గొప్ప సంపాదన ఉంది. ఇక్కడ ఎంతో గొప్ప ధనవంతులుండొచ్చు. అరబ్ కరబ్ అంటే శతకోట్లు ఉండొచ్చు, కానీ ఆ సుఖం లేదు. అందరి తలలపై దుఃఖం ఉంది. పెద్ద పెద్ద రాజులు, ప్రెసిడెంట్లు మొదలైన వారు ఎంతో మంది ఉంటారు. ఈ రోజు ఉంటారు, రేపు వారిని చంపేస్తారు. విదేశాలలో ఏమేమి జరుగుతూ ఉంటాయో. షావుకార్లకు, రాజులకు ఇంకా చాలా తలనొప్పి ఉంటుంది. ఇక్కడ కూడా రాజులుగా ఉండేవారు ప్రజలైపోయారు. రాజులపై ప్రజా రాజ్యమైపోయింది. డ్రామాలో అలా నిర్ణయమై ఉంది. చివరిలోనే ఇలా జరుగుతుంది. పరస్పరం చాలా పోట్లాడుకుంటూ ఉంటారు. కల్పక్రితం కూడా ఇలా జరిగిందని మీకు తెలుసు. మీరు గుప్త వేషంలో హృదయపూర్వకంగా, ప్రీతిపూర్వకంగా పోగొట్టుకున్న మీ రాజ్యాన్ని తీసుకుంటారు. మేమే అధికారులుగా ఉండేవారిమి, సూర్యవంశ దేవతలుగా ఉండేవారిమి అని మీరు గుర్తించారు. ఇప్పుడు మళ్ళీ అలా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు సత్యనారాయణ కథను వింటున్నారు కదా. బాబా ద్వారా మేము నరుడు నుండి నారాయణుడిగా ఎలా అవ్వాలి, బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. భక్తి మార్గంలో దీనిని ఎవరూ నేర్పించలేరు. ఏ మనిషిని తండ్రి, టీచర్, గురువు అని అనరు. భక్తిలో అనేక పాత కథలను కూర్చొని వినిపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు 21 జన్మల సుఖాన్ని పొందేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి. బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. అర్ధకల్పం డ్రామా అనుసారంగా దేహ అభిమానులుగా ఉంటారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వాలి. డ్రామా అనుసారం ఈ పాత ప్రపంచము మారి కొత్తదిగా అవ్వాలి. ప్రపంచమేమో ఒక్కటే, పాత ప్రపంచం మళ్ళీ కొత్తదిగా అవుతుంది. నూతన ప్రపంచంలో నూతన భారతదేశం ఉండేది. అందులో దేవీ దేవతలుండేవారు. రాజధాని కూడా మీకు తెలుసు, యమునా నది తీరం. దానిని ఫరిస్తాన్ అని కూడా అనేవారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. ఆత్మ పవిత్రంగా అవుతే పవిత్రాత్మకు శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. బాబా చెప్తున్నారు, నేనొచ్చి మిమ్మల్ని సుందరమైన దేవీ దేవతలుగా తయారు చేస్తాను. పిల్లలైన మీరు మాలో ఏ అవగుణాలు లేవు కదా, స్మృతిలో ఉంటున్నామా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. చదువు కూడా చదవాలి. ఇది చాలా గొప్ప చదువు. ఒకే చదువు. ఆ చదువులో ఎన్ని పుస్తకాలు మొదలైనవి చదువుతూ ఉంటారు. ఈ చదువు అత్యంత సర్వశ్రేష్టమైనది. చదివించేవారు కూడా సర్వశ్రేష్టమైన శివ్ బాబా. అలాగని శివ్ బాబా ఈ ప్రపంచానికి అధికారులు కాదు. విశ్వ అధికారులుగా అయితే మీరే అవుతారు. ఎన్ని గుహ్యమైన విషయాలు మీకు వినిపిస్తూ ఉంటారు. పరమాత్మ సృష్టికి యజమాని అని మనుషులు భావిస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, నేను ఈ సృష్టికి అధికారిని కాదు,
మీరు అధికారులుగా అవుతారు. మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. బాబా మళ్ళీ విశ్వ అధికారులుగా తయారు చేస్తారు. విశ్వము అని దీనినే అంటారు. మూలవతనము లేక సూక్ష్మవతనం విశ్వం కాదు. మూలవతనం నుండి మీరు ఇక్కడికి వచ్చి 84 జన్మల చక్రంలో తిరుగుతారు. అప్పుడు బాబా రావలసి వస్తుంది. మీరు పోగొట్టుకున్న ప్రాలబ్ధాన్ని పొందటానికి ఇప్పుడు మళ్ళీ మీతో పురుషార్థం చేయిస్తాను అని బాబా చెప్తున్నారు. ఇది ఓటమి గెలుపుల ఆట కదా. ఈ రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నది. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. బాబా స్వయంగా కూర్చొని చదివిస్తారు. అక్కడ మనుష్యులను చదివిస్తారు. మీరు కూడా మనుష్యులే, కాని బాబా కూర్చొని ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. చదివే సంస్కారం ఆత్మలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా సంపూర్ణంగా ఉన్నారు. అదంతా భక్తికి సంబంధించిన విషయాలు. సంపాదన కోసం కూడా జ్ఞానం ఉంది. శాస్త్రాల జ్ఞానం కూడా ఉంది. ఇది ఆత్మిక జ్ఞానం. ఆత్మలైన మిమ్మల్ని ఆత్మిక తండ్రి కూర్చొని చదివిస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు ఈ జ్ఞానాన్ని విన్నారు. పూర్తి మనుష్య సృష్టిలో ఇలా చదివించేవారు ఎప్పుడూ ఎవరూ ఉండరు. ఈశ్వరుడు ఎలా చదివిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఈ చదువు ద్వారా ఇప్పుడు రాజధాని స్థాపన అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే బాగా చదువుకొని శ్రీమతమనుసారంగా నడుస్తారో వారు చాలా శ్రేష్టంగా అవుతారు. ఎవరైతే వెళ్లి బాబా గ్లాని చేయిస్తారో, వారి చేతిని వదిలేస్తారో వారు ప్రజలలో చాలా తక్కువ పదవి పొందుతారు. బాబా అందరికీ ఒకే చదువును చదివిస్తారు. చదువులో ఎంత తేడా ఉంది. దైవీ రాజ్యం ఉండేది కదా. బాబా ఒక్కరే ఇక్కడకు వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మిగిలినదంతా వినాశనమవ్వనున్నది. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు త్వరగా ఏర్పాట్లు చేసుకోండి. పొరపాటును కూడా సమయాన్ని వ్యర్థం చెయ్యకండి. స్మృతి చెయ్యలేదంటే చాలా విలువైన సమయాన్ని నష్టపరుచుకుంటారు. శరీర నిర్వహణ అర్థం వ్యాపారం చెయ్యండి, కానీ చేతితో పని చెయ్యండి. హృదయంతో బాబాని స్మృతి చెయ్యండి. నన్ను స్మృతి చేస్తే రాజ్యం లభిస్తుంది. ఖుదా దోస్త్ కథను కూడా విన్నారు కదా. అల్లా అవల్ది నాటకం కూడా చూపిస్తారు. దీపాన్ని రుద్దగానే ఖజానా వెలువడుతుంది. అల్లా మిమ్మల్ని స్మరించగానే ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. దివ్య దృష్టితో వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోతారు. ప్రారంభంలో పిల్లలు పరస్పరంలో చేరి కూర్చునేవారు. తమకు తామే ధ్యానంలోకి వెళ్ళేవారు. దానిని గారడి అని అనేవారు. కనుక అది నిలిపివేశారు. ఈ విషయాలన్నీ ఈ సమయంలోనివే. హాతం తాయి కథ కూడా ఉంది. నోటిలో గులకరాయి వేసుకుంటే మాయ అదృశ్యమైపోయేది.
ములహరా తీయగానే మాయ వచ్చేస్తుంది. రహస్యం ఎవరు అర్థం చేసుకోలేరు. బాబా చెప్తున్నారు, పిల్లలు నోటిలో ముహలరా వేసుకోండి. మీరు శాంతి సాగరులు. ఆత్మ శాంతిగా తన స్వధర్మంలో ఉంటుంది. సత్యుగంలో కూడా నేను ఆత్మ అని తెలుస్తుంది. అంతేకాని పరమాత్మ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే అక్కడ వికారాలుండవు. అది నిర్వికారి ప్రపంచము. పంచ వికారాలు అక్కడ ఉండవు. దేహ అభిమానమే అక్కడ ఉండదు అని చెప్పండి. మాయా రాజ్యంలో దేహ అభిమానులుగా అవుతారు. అక్కడ మోహాజీతులే ఉంటారు. ఈ పాత ప్రపంచం నుండి నిర్మోహులుగా అవ్వాలి. ఇల్లు వాకిళ్ళు వదిలే వారికి వైరాగ్యం వస్తుంది. మీరు ఇల్లు వాకిళ్లను వదలరు. బాబా స్మృతిలో ఉండి ఈ పాత శరీరాన్ని వదలాలి. అందరి లెక్కాచారాలు సమాప్తమవ్వాలి. తద్వారా ఇంటికి వెళ్ళిపోతారు. ఇవి కల్పకల్పము జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధి దూర దూరాలకు వెళుతుంది. వారు సాగరం ఎక్కడ వరకు ఉందో, సూర్య చంద్రులలో ఏముందో చూడాలి అనుకుంటారు. ఇంతకు ముందు సూర్య చంద్రులు దేవతలు అని అనుకునేవారు. సూర్య చంద్రులు నాటక మండపానికి దీపాలు అని మీరు చెప్తారు. ఇక్కడ నాటకం జరుగుతుంది. కావున ఈ దీపాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మూలవతనం సూక్ష్మలోకంలో ఇవి ఉండవు. అక్కడ నాటకమే లేదు. ఈ అనాది ఆట నడుస్తూ ఉంటుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది. ప్రళయం జరగదు. భారతదేశం అవినాశీ ఖండం. ఇందులో మనుష్యులు ఉండనే ఉంటారు. జలమయం అవ్వదు. పశు పక్షాదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. మిగిలిన ఖండాలన్నీ సత్యత్రేతాయుగాలలో ఉండవు. మీరు దివ్య దృష్టితో చూసినదంతా మళ్ళీ ప్రాక్టికల్ గా చూస్తారు. ప్రాక్టికల్ గా మీరు వైకుంఠంలోకి వెళ్లి రాజ్యం చేస్తారు. దానికోసమే పురుషార్థం చేస్తున్నారు. అయితే స్మృతి చాలా కష్టమని బాబా చెప్తున్నారు. మాయ స్మృతి చెయ్యనివ్వదు. చాలా ప్రీతితో బాబాని స్మృతి చెయ్యాలి. అజ్ఞాన కాలంలో కూడా ప్రీతితో బాబాని మహిమ చేస్తారు. మా వారు అలా ఉండేవారు, ఫలానా పదవి గల వారుగా ఉండేవారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానమంతా ఉంది. అన్ని ధర్మాల జ్ఞానం ఉంది. అక్కడ ఆత్మల వృక్షం ఎలా ఉంటుందో ఇక్కడ అలా మనుష్యుల వృక్షం ఉంది. బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తర్వాత మీ వంశం సృష్టి అయితే నడుస్తూ ఉంటుంది కదా. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు నరుడు నుండి నారాయణుడుగా అవ్వాలి అంటే మీరు ఏం చెప్తారో అది చెయ్యాలి. ముందు మీ స్థితిని చూసుకోండి. బాబా, మేము మీ వద్ద పూర్తి వారసత్వం తప్పకుండా తీసుకుంటాము. కావున అటువంటి నడవడిక కూడా ఉండాలి. నరుడు నుండి నారాయణుడుగా అయ్యే చదువు ఇదొక్కటే. ఇది మీకు బాబా చదివిస్తారు.
రాజాది రాజులుగా మీరే అవుతారు. ఇతర ఏ ఖండంలోనూ రాజ్యం ఉండదు. మీరు పవిత్ర రాజులుగా అవుతారు. ప్రకాశ కిరీటం లేని అపవిత్ర రాజులు పవిత్ర రాజుల మందిరాలను నిర్మించి పూజిస్తారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. విద్యార్థి టీచర్ని ఎందుకు మర్చిపోతారు? బాబా మాయ మరిపించేస్తుంది అని అంటారు. దోషం మాయపై వేసేస్తారు. స్మృతి చెయ్యాల్సింది మీరు. ముఖ్యమైన టీచర్ ఒక్కరే, మిగిలిన వారంతా సహాయక టీచర్లు. తండ్రిని మర్చిపోతారా? పోనీ టీచర్ని స్మృతి చెయ్యండి. మీకు 3 అవకాశాలు ఇస్తున్నారు. ఒక్కరిని మర్చిపోతే రెండవ రూపంతో స్మృతి చెయ్యండి. అచ్చా, మధురాతి మధురమైనటువంటి పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు గుడ్ మార్నింగ్, ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఏమి చెప్తారో అదే చెయ్యాలి. అందుకు పురుషార్థం చెయ్యండి. మోహాజీతులుగా అవ్వాలి. రెండో పాయింట్, సదా మేము శాంతి సాగరుడు పిల్లలము అని గుర్తుండాలి. మనం శాంతిగా ఉండాలి. నోట్లో బంగారు నాణెం వేసుకోవాలి. అజాగ్రత్తగా ఉండి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. వరదానం, సంఘటన రూపీ కోటను శక్తివంతంగా చేసుకునే సర్వుల స్నేహి సంతుష్ట ఆత్మా భవ. సంఘటన యొక్క శక్తి విశేషమైన శక్తి. ఏకమత సంఘటన యొక్క కోటను ఎవరూ కదిలించలేరు. కానీ అందుకు ఆధారం పరస్పరం స్నేహిగా అయ్యి అందరినీ గౌరవించటం. అంతేకాక స్వయం సంతుష్టంగా ఉండండి. అందరినీ సంతుష్టపరచటం. ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు మరియు ఎవరూ డిస్టర్బ్ చెయ్యకూడదు. అందరూ పరస్పరం శుభ భావన శుభ కామనల సహయోగమిస్తూ ఉంటే ఈ సంఘటన యొక్క కోట శక్తివంతంగా అయిపోతుంది. సంఘటన యొక్క శక్తే విజయానికి విశేషమైన ఆధార స్వరూపం. స్లోగన్, ప్రతి కర్మ యథార్థంగా మరియు యుక్తియుక్తంగా ఉంటే వారిని పవిత్రమైన ఆత్మ అని అంటారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. ప్రతి పిల్లలు ఎవరైతే స్వయం పట్ల లేక సేవ పట్ల ఉమంగంతో కూడిన మంచి మంచి సంకల్పాలు చేస్తారో, ఇప్పటి నుండి ఈ పని చేస్తాను, ఇలా చేస్తాను, తప్పకుండా చేస్తాను, చేసే చూపిస్తాను, ఇటువంటి శ్రేష్ట సంకల్పాల బీజాన్ని ఏదైతే నాటుతారో ఆ సంకల్పాలన్నీ అనగా బీజాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే పాలన చేస్తూ ఉంటే ఆ బీజము ఫలస్వరూపంగా అయిపోతుంది. ఓం శాంతి.